నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగానికి ప్రధాని మోదీ కొత్త లక్ష్యాలు. రాబోయే 5 ఏళ్లలో 5 యూనికార్న్లు సృష్టించాలని పిలుపు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల డిమాండ్పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఫైర్. బీజేపీ మంత్రులు రాజీనామా చేయలేదేమోనని ప్రశ్న. అనిల్ అంబానీకి బిగుస్తున్న ఉచ్చు. రంగంలోకి దిగిన సిబిఐ. ఉత్తరాఖండ్లో మళ్లీ క్లౌడ్ బర్స్ట్. చమోలీలో జల విలయం. రేపు మా ప్రభుత్వం వచ్చాక వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు హెచ్చరించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించిన చంద్రబాబు నాయుడు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను ఎంపిక. పోలీసుల విధి నిర్వహణలో పురుష స్త్రీ భేదం వద్దు. డ్యూటీలో అందరూ సమానమే. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సహస్రను చంపింది పక్కింటి బాలుడే. బ్యాట్ కోసమే మర్డర్. రాజ్య హింసకు కేంద్రంగా దెందులూరు నిలిచింది. మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన. శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషించాలని, రాబోయే 5 ఏళ్లలో కనీసం 5 యూనికార్న్లను సృష్టించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఏడాదికి 5గా ఉన్న రాకెట్ ప్రయోగాల సంఖ్యను 50కి పెంచే దిశగా కృషి చేయాలని ఆయన సూచించారు. శనివారం జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధాని వర్చువల్ విధానంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత 11 ఏళ్లలో అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రధాని కొనియాడారు. భారత అంతరిక్ష ప్రయాణం మన శాస్త్రవేత్తల ప్రతిభ, నూతన ఆవిష్కరణలకు నిదర్శనమని ఆయన అన్నారు. ఒకప్పుడు నిబంధనలతో వెనుకబడిన అంతరిక్ష రంగానికి తమ ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం కల్పించడం ఒక వరంగా మారిందని, ఇది వరుస విజయాలకు కారణమైందని మోదీ వివరించారు. ప్రభుత్వ సంస్కరణల ఫలితంగానే ఈ రంగంలో 350కి పైగా స్టార్టప్లు వచ్చాయని తెలిపారు. అంతరిక్ష సాంకేతికత ఇప్పుడు ప్రభుత్వ పరిపాలనలోనూ భాగమైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. स्पेस स्टार्टअप से कहूंगा, क्या हम स्पेस सेक्टर में अगले 5 वर्षों में 5 यूनिकॉर्न खड़े कर सकते हैं? अभी हम भारत की धरती से साल में 5-6 बड़े लॉन्च देखते हैं. मैं चाहूंगा कि प्राइवेट सेक्टर आगे आए और अगले 5 साल में हम उस स्थिति में पहुंचे कि हर साल 50 रॉकेट लॉन्च कर पाए, हर सप्ताह एक. इसके लिए देश को जिन नेक्स्ट जन रिफॉर्म की जरूरत है वो करने का सरकार का इरादा भी है
और इच्छा शक्ति। బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటన అంశం కర్ణాటక అసెంబ్లీని కుదిపేసింది. ఈ ఏడాది జూన్ 4న జరిగిన ఈ దురదృష్టకర ఘటనలో 11 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్పై సిద్ధరామయ్య స్పందిస్తూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడి ముఖ్యమంత్రులు రాజీనామా చేయలేదేమని ప్రశ్నించారు. 2008 హిమాచల్ ప్రదేశ్లోనైనా నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 162 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని, అప్పుడు కూడా ఆ రాష్ట్రాన్ని పాలించిన బీజేపీ సీఎం ప్రేమ్ కుమార్ ధుమాల్ కూడా రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. ఓవైపు మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న సమయంలో విజయోత్సవాల పేరుతో భారీగా జనం గుమికూడినా ఎవరూ నైతిక బాధ్యత వహించలేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంతటి ఘోరం జరిగినా ఎవరూ నైతిక బాధ్యత వహించారు. బీజేపీ సీఎంలు మంత్రులు రాజీనామా చేయరు, కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం రాజీనామా చేయాలని అదే బీజేపీ నేతలు డిమాండ్ చేస్తారంటూ సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి కష్టాలు మరింత పెరుగుతున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొన్న కొన్ని రోజులకే ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ దాని ప్రమోటర్కు సంబంధించిన కార్యాలయాలపై శనివారం సిబిఐ అధికారులు దాడులు నిర్వహించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుమారు 200 కోట్లకు పైగా నష్టం కలిగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ రుణం మోసం కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగాయి. ముంబైలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించినట్లు సిబిఐ వర్గాలు వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం జూన్ 13నే ఆర్కామ్ అనిల్ అంబానీ ఖాతాలను ఎస్బీఐ ఫ్రాడ్గా వర్గీకరించింది. తీసుకున్న రుణాలను దుర్వినియోగం చేశారని, నిధులను పలు గ్రూప్ కంపెనీలకు అక్రమంగా మళ్లించారని బ్యాంకు గుర్తించింది. తాము జారీ చేసిన షోకాజ్ నోటీసులకు ఆర్కామ్ ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఒక ఖాతాను ఫ్రాడ్గా గుర్తించిన 21 రోజుల్లోగా దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితమే అనిల్ అంబానీని ఈడీ అధికారులు దాదాపు 9 గంటల పాటు విచారించారు. సుమారు 17,000 కోట్ల రుణమోసం కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కోణంలో ఈ విచారణ జరిగింది. ఈ కేసులో తన ప్రమేయం ఏమీ లేదని, అన్ని ఆర్థిక నిర్ణయాలు కంపెనీ బోర్డు తీసుకుంటుందని, తాను కేవలం సంతకాలు మాత్రమే చేశానని అంబానీ చెప్పినట్లు సమాచారం. ఈడీ దాడుల్లో కీలక పత్రాలు, హార్డ్ డ్రైవ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు సిబిఐ కూడా దాడులు చేయడంతో అనిల్ అంబానీ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో గత రాత్రి మేఘ విస్ఫోటనం పెను విషాదాన్ని నింపింది. ఆకస్మిక వరదలు, భారీగా కొట్టుకొచ్చిన బురద, శిథిలాల కారణంగా జిల్లా అతలాకుతలమైంది. ఈ ఘటనలో ఓ బాలిక శిథిలాల కింద చిక్కుకొని మృతి చెందినట్లు అనుమానిస్తుండగా మరొక వ్యక్తి గల్లంతయ్యాడు. చమోలి జిల్లాలోని తరాలి ప్రాంతంలో ఈ విపత్తు సంభవించింది. భారీ వర్షం కారణంగా తరాలి మార్కెట్, కోట్ దీప్ తహసీల్ కాంప్లెక్స్ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇల్లు, ఎస్టీఎం నివాసంతో పాటు అనేక భవనాల్లోకి బురద నీరు పోటెత్తింది. తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో నిలిపి ఉంచిన అనేక వాహనాలు శిథిలాల కింద కూరుకుపోయాయి. పట్టణంలోని వీధులన్నీ చెరువులను తలపించాయి. సమీపంలోని సగ్వారా గ్రామంలో ఓ బాలిక శిథిలాల కింద చిక్కుకుపోవడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. వరద ఉధృతికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. చెప్టాన్ మార్కెట్లోనూ కొన్ని దుకాణాలు దెబ్బతిన్నాయి. ఇక్కడే మరొక వ్యక్తి గల్లంతైనట్లు సమాచారం. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. చమోలి జిల్లా తరాలి ప్రాంతాలలో మేఘ విస్ఫోటనం గురించి విషాదకరమైన వార్త అందింది. జిల్లా యంత్రాంగం, ఎస్డీఆర్ఎఫ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నేను అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాను. అందరూ క్షేమంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ పౌరుషం ఉన్నోళ్ళం, గాజులు పెట్టుకొని కూర్చోలేదు. తెలంగాణ ఉద్యమం సమయంలోనే బీఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై ఎన్నో కేసులు పెట్టారు. ఇప్పుడు ఈ కేసులకు భయపడేది లేదు. నాగర్ కర్నూలు జిల్లాలోని కొంతమంది పోలీసులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు. రేపు మా ప్రభుత్వం వచ్చాక వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. సార్ మా మీద కేసులు అవుతున్నాయి. ఇలా చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్కరి మీద 10 కేసులు 15 కేసులు అయినాయి.
మరి ఆ రోజు భయపడని వాళ్ళు ఇవాళ ఎందుకు భయపడతారు? ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెడితే మనం భయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? వచ్చేది కాదు. పోలీసులకు నేను మొన్ననే చెప్పిన ఒకటే మాట చెప్తున్నా, ఈరోజు కచ్చంపేట ద్వారా మీరు కాంగ్రెస్ పార్టీకి కంఠం కప్పుకొని పని చేయమాకండి. మీరు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం మీరు న్యాయం చూసి మీరు కేసులు పెట్టండి. ఎవరో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఓటరుగా, ఒక తెలంగాణ ప్రాంత పౌరుడిగా అతను స్వేచ్ఛను బహిర్గతం చేస్తే పొద్దునే 6 గంటలకు 4 గంటలకు వచ్చి పోలీసులు ఇంటి ముందు నిలబడిపిస్తే అది ఎవరి కొరకు పనిచేస్తున్నారు? పోలీసులు ప్రభుత్వానికి పనిచేస్తున్నా, ప్రజలకు పనిచేస్తున్నారా? ప్రజల కొరకు పనిచేస్తలేరు, కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు ఈ పోలీసులు. ఎన్ని రోజులు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను ఎంపిక చేసేందుకు మేము చాలా సంతోషిస్తున్నాము అన్నారు. ఆయనే దానికి సరైన అభ్యర్థి అని సీఎం చంద్రబాబు అన్నారు. We are very happy. NDA has selected CP Radhakrishnan as Vice President of India. He is the best suitable candidate. We are very happy to extend our support to him. Telugu Desam joined NDA before elections. Both governments in Delhi and also Andhra Pradesh, we are having NDA governments. NDA has selected him as a Vice President of India candidate. Naturally, we are very happy. Apart from that, he is a gentleman. He is also very, very patriotic. He is going to bring pride for our nation. That is how things are going to happen. Why you are all having media sometimes unnecessary doubts? Every political party don't suspect. Even this alliance is before election. We are together. Even Telugu pride, all these things, it won't happen here. మహిళా పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. వీరి సంక్షేమం కోసం చేసే సిఫారసులను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మహిళా పోలీసులలో మహిళ అనే పదాన్ని తొలగించాలన్న సిఫార్సును మంచి ఆలోచనని, ఈ సిఫార్సుతో ఏకీభవిస్తున్నానని వెల్లడించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో శుక్రవారం మహిళా పోలీస్ సదస్సు ముగింపు కార్యక్రమానికి బట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా పోలీస్ సిబ్బంది సమస్యలపై త్వరగతిన కమిటీ వేసి నివేదికను ప్రభుత్వానికి అందిస్తే అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే, పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు బాగుంటాలని వెల్లడించారు. ఈ 3 రోజులు ఇక్కడి సీనియర్ అధికారులతో 3 టీములతో రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కూడా పనిచేస్తున్నటువంటి మహిళల సమస్యల గురించి చక్కగా ఆలోచన చేసి వాటన్నిటిని అధిగమించడానికి కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. అందులో మొదటిది నాకు బాగా నచ్చింది. ఉమెన్ కానిస్టేబుల్, ఉమెన్ ఎస్ఐ, ఉమెన్ ఎస్పీ ఏంటి, కానిస్టేబుల్ ఇస్ ఎ కానిస్టేబుల్, ఎస్ఐ ఇస్ ఎస్ఐ. సో ఆ ఉమెన్ అనే పదాన్ని తీసి కానిస్టేబుల్ గానే మమ్మల్ని చూడాలి, ఎస్ఐగానే చూడాలి, పోలీస్ అధికారిగానే మమ్మల్ని చూడాలని చెప్పినటువంటి ఆలోచన చాలా మంచి ఆలోచన. రిక్రూట్మెంట్ చేసేటప్పుడు అప్పచెప్పేటువంటి బాధ్యతల్లో ఏ ర్యాంకులో అయితే వారిని నియమిస్తున్నామో ఆ ర్యాంకులో ఉన్నటువంటి అన్ని డ్యూటీస్ మెన్ అయినా ఉమెన్ అయినా అదే డ్యూటీస్ చేస్తా ఉన్నారు. అలా చేసేటప్పుడు ప్రత్యేకంగా ఉమెన్ కానిస్టేబుల్ అని, ఉమెన్ ఎస్ఐ అని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పినటువంటి మీ అందరి ఆలోచనని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము కూడా పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నాను. సహస్ర హత్య అనంతరం అనుమానంతో బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వయసు 15 ఏళ్లు అయినప్పటికీ విచారణలో మాత్రం అతడు క్రిమినల్ ఇంటెలిజెంట్లా వ్యవహరించి పోలీసులను తప్పుదోవ పట్టించాడని సైదరాబాద్ సిపి మహంతి వెల్లడించాడు. ఆధారాలు లేకుండా హత్య చేసి పోలీసులను ముప్పుతిప్పటు పెట్టిన బాలుడు చివరికి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సమాచారంలో అడ్డంగా దొరికిపోయాడు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ను విచారించగా హత్య జరిగిన రోజున ఓ బాలుడు
గోడ దూకి అపార్ట్మెంట్లోకి రావడాన్ని గమనించినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ దిశలో పోలీసులు దర్యాప్తు చేయగా బాలుడే హంతకుడనే స్పష్టమైంది. అనంతరం బాలుడు సహస్రను హత్య చేసినట్లు అంగీకరించాడు. క్రికెట్ బ్యాట్ కొనుక్కోవాలని బాలిక ఇంటికి చోరీ కోసం వెళ్లానని, తర్వాత కత్తితో ఆమెను హత్య చేసి ఇంటికొచ్చి కత్తిని శుభ్రంగా కడిగానని ఒప్పుకున్నాడు. టీషర్ట్కు రక్తపు మరకలు అంటడంతో వాషింగ్ మిషన్లో వేశానని చెప్పాడు. క్రైమ్ మూవీస్ చూసే అలవాటు ఉందని, దొంగతనం చేయడం తప్పించుకోవడంపై ఆన్లైన్లో సెర్చ్ చేశానని వెల్లడించాడు. చోరీకి 2 రోజుల ముందే బాలుడు ప్లాన్ వేసుకున్నాడు. అలాగే చోరీలు, హత్యల గురించి బాలుడు రాసుకున్న పుస్తకాన్ని, హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బాలుడిని జువెనల్ హోంకు తరలించారు. సహస్ర తండ్రి మీడియాతో మాట్లాడుతూ తన కూతుర్ని చంపిన బాలుడికి ఉరిశిక్ష విధించాలని విజ్ఞప్తి చేశాడు. అతడికి ఏమాత్రం భయం, పశ్చాత్తాపం లేవని, పెద్దవాళ్ల తరహాలో హత్యకు పాల్పడినందుకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా నిందితుడి తల్లి సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తుండగా తండ్రి ఏ పని చేయడం లేదు. అతడికి 2 అక్కలు ఉన్నారు. నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక 14-year-old అబ్బాయి he was found to have committed a murderని. బేసికలీ ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఇల్లు దగ్గర ఉంటుంది. సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకు విదౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు, దూకి వెళ్ళిపోవచ్చు. సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని, అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు ఆ పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరిస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్తో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దేనికి సంకేతం? డీఐజీ నుంచి హోంగార్డ్ దాకా ఉద్యోగంలోని ఎంతో సంకల్పంతో వచ్చి ఉంటారు పోలీసులు. రాష్ట్రంలో రౌడీ మూకలు, గూండాల పీచ మనచడానికి కృషి చేయాలి మీరు. 5 ఏళ్ల పాటు ఉండే రూపాంతరం చెందిన ఒక రౌడీ చేతిలో కీలుబొమ్మలుగా మారడం దారుణం. 30 ఏళ్ల క్రితం రాయలసీమలో ఇలాంటి పరిస్థితులు చూశాం. పోలీసులను రక్షణ కవచంగా వాడుకొని బరితెగించి పట్టపగలే ఆకృత్యాలు చేస్తున్నారు. వ్యవసాయానికి, కాయా కష్టానికి నిదర్శనంగా ఉంది దెందులూరు. బరికి తెగింపుకి, రౌడీజానికి పోలీసు వ్యవస్థను దిగజార్చడానికి దెందులూరు మారుపేరుగా మారుతుంది. అధికారంలోకి ఎక్కించిన జనం నిన్ను కింద పడేసి కాళ్లతో తొక్కడం ఎంతసేపని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. వ్యవసాయ ఆధారంగా మట్టిని నమ్ముకున్నటువంటి మనుషులు తప్పితే మరొకరికి అవకాశం లేనటువంటి దెందులూరు ప్రాంతం ఇవాళ రౌడీజానికి, కిరాయికి అకృత్యాలు చేసే వాళ్ళకి, దౌర్జన్యాలకి, హింసకి, మరీ ప్రత్యేకించి పోలీసు అధికారుల యొక్క చావలేనితనానికి ప్రతిరూపంగా మారటం అందరం బాధపడాల్సినటువంటి విషయం. ఎందుకంటున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి మాజీ శాసనసభ్యుడు ఆయన ఇంటికి ఆయన వెళ్ళలేకపోవటం, ఆయన ఇంటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఇంట్లోకి దూరటం, రచ్చ చేయటం, లేదా దౌర్జన్యం చేయటం, దొమ్మి చేయటం, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటం, దీన్ని ఏమంటారో ఒకసారి చెప్పాలి. నిజంగా ఈ జిల్లా డిఐజీ గారు కానీ లేదా ఎస్పీ గారు కానీ హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన. హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం ఆలయ ఈవో కిషన్ రావు ఇతర అధికారులతో కలిసి ఆయన ఆలయ ఆవరణలో పెండింగ్ పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి ఆలయం వద్దకు వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని దేవాలయ అధికారులను ఆదేశించారు. అనంతరం హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులు పరిశీలించారు. సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. చారిత్రాత్మకమైనటువంటి
ఎల్లమ్మ గుడి కానీ ఎల్లమ్మ చెరువు అభివృద్ధి చేయడం ద్వారా హుస్నాబాద్ నగరంకి సంబంధించి హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కార్యక్రమం కొనసాగుతోంది. దీనికి దాదాపు 17 కోట్ల రూపాయలతోటి హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు ఆధునీకరణ సుందరీకరణ జరుగుతూ ఉంది. బతుకమ్మ పండుగ దసరా వరకు కొంత పురోగతి సాధించాలనే దాని మీద సమీక్ష చేసినాం కాంట్రాక్టర్లు, అధికారులు, మున్సిపల్ కమిషనర్లు అందరితోటి. అదేవిధంగా ఇక్కడ భవిష్యత్తు లోపల ఒక మంచి టూరిస్ట్ హబ్గా మారే విధంగా కప్పగుట్ట కానీ ఒక హరిత హోటల్ తేవడం ద్వారా కానీ చెరువును అన్ని రకాల అభివృద్ధి చేసి వాటర్ స్పోర్ట్స్కి సంబంధించిన విధంగా కొంత డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా ఎల్లమ్మ చెరువు ఒక చాలా అమరావతిని లేపడానికి పొన్నూరును ముంచేశారంటూ అంబటి చేసిన ఆరోపణలు నీటి మూటలు, నీటి మాటలని తేలిపోయాయి. గుంటూరు ఛానల్ హెడ్ రెగ్యులేటర్ మూసి ఉందా, తెరిచి ఉందా అంటే సమాధానం లేదు. చేబ్రోలు, తాడికొండ, మంగళగిరి, పెదకాకాని మండలాల్లో 200 నుంచి 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు విషయం తెలుసా అంటే సమాధానం లేదు. పొన్నూరు పైనే కాదు, ప్రకాశం బ్యారేజ్ గేట్లు పనిచేయడం లేదు. బెజవాడ మునిగిపోతుంది, కాపర్ డ్యాం కొట్టుకుపోతుంది, తుంగభద్ర గేట్లు లేవడం లేదంటూ నిత్యం అబద్ధాలు, అసత్యాలే వైసీపీ ప్రచారం. వైసీపీ మీడియా, సోషల్ మీడియా ప్రజలలో భయాందోళనలు, అనుమానాలు రేకెత్తించడం, అశాంతిని సృష్టించడం లక్ష్యంగా పనిచేస్తున్నాయి. నేతి బీరకాయలో నెయ్యి ఉండదన్నట్లుగానే వైసీపీ నేతల మాటల్లో నిజాయితీ కూడా ఉండదని వైసీపీ నేతల దుష్ప్రచారంపై మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. అమరావతిని లేపడానికి కొండవీటి వాగు వరదంతా కూడా పొన్నూరు వైపు తరలించి పొన్నూరుని ముంచేశారని వైసీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణ గారు చేసినటువంటి అసత్యమైన ఆరోపణల మీద నీటిపారుదల శాఖ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే నిన్న ఆ యొక్క పోలీస్ శాఖ దర్యాప్తులో అంబటి మురళీకృష్ణ గారు నీళ్లు నములుతూ ఆ యొక్క సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితి చూస్తే ఆయనవన్నీ కూడా నీటి మూటలు, నీటి మాటలే అని అందరికీ అర్థమైనటువంటి పరిస్థితి. కొండవీటి వాగుకు సంబంధించినటువంటి వరద నీటిని కేడబ్ల్యూ కాలువలోకి వదలడం మీరు చూసారా అంటే సమాధానం లేనిటువంటి పరిస్థితి. గుంటూరు ఛానల్ హెడ్ రెగ్యులేటర్ తెరిచి ఉందా, మూసి ఉందా అంటే దానికి సమాధానం లేనిటువంటి పరిస్థితి. కొండవీటి వాగుకు సంబంధించినటువంటి వరద నీరుని కాలువల్లోకి వదలడం మీరు చూసారా, చూస్తే ఇరిగేషన్ అధికారులకు తెలియజేశారా అంటే దానికి సమాధానం లేనిటువంటి పరిస్థితి. పెదకాకాని, చేబ్రోలు, మంగళగిరి, తాడికొండలు యూరియాపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం రైతుల ప్రాణాల మీదకు తెస్తోంది. రాత్రనక పొద్దనక యూరియా కోసం అగ్రో సెంటర్ల వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్న అన్నదాతలు అనారోగ్యానికి గురవుతున్నారు. శనివారం ఉదయం మహబూబ్ నగర్ పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం వద్దకు యూరియా కోసం పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ఈ క్రమంలో ఓ రైతుకు ఫిట్స్ రావడంతో పడిపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. స్వయంగా ఆ రైతును అంబులెన్స్లోకి ఎక్కించారు. తొందరగా ఫోన్ చేయబో మంచి రైట్ అంబులెన్స్ చేయి. చెప్పు
బంగారం తాకట్టుపై రుణం తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు సువర్ణ అవకాశం. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు గోల్డ్ లోన్లు ఇచ్చే ఆర్థిక సేవల సంస్థలు కేవలం తక్కువ రుణం మంజూరు చేస్తున్నాయి. కానీ ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ అయిన సౌత్ ఇండియన్ బ్యాంక్ మాత్రం తాకట్టు పెట్టిన పుత్తడి విలువలో 90% రుణం మంజూరు చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇందుకోసం బ్యాంక్ ఎస్ఐబి గోల్డ్ ఎక్స్ప్రెస్ పేరుతో ప్రత్యేక స్కీమ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద ఖాతాదారుడికి వెనువెంటనే రుణాన్ని మంజూరు చేయడంతో పాటు ఎప్పుడైనా తిరిగి చెల్లింపులు జరుపుకునే వీలు కల్పించింది. 3 ఏళ్ల కాల పరిమితిలో 25,000 నుంచి 25 లక్షల లోపు ఎంతైనా రుణాన్ని మంజూరు చేయనున్నట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. చిన్న స్థాయి వ్యాపారస్తులు లక్ష్యంగా చేసుకుని బ్యాంక్ ఈ ప్రత్యేక గోల్డ్ స్కీమ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద ఎంఎస్ఎంఈ, నాన్ ఎంఎస్ఎంఈ, చిన్న వ్యాపారస్తులు, కూరగాయల విక్రయదారులు తమ వ్యాపార విస్తరణ కోసం అవసరమయ్యే నిధులు, నిర్వహణ ఖర్చులు లేదా వ్యక్తిగత వెంచర్స్ కోసం అవసరమైన వారికి ఈ రుణాన్ని ఇవ్వనున్నది. రుణగ్రహీతలకు పారదర్శకంగా ఎలాంటి అదనపు ఖర్చులు విధించడం లేదు. పూర్తిగా డిజిటల్ రూపంలోనే రుణాన్ని మంజూరు చేస్తుందని బ్యాంక్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శాఖల్లో బంగారం తాకట్టుపై రుణాన్ని తీసుకోవచ్చని తెలిపింది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి పరిచయం అక్కర్లేదు. ఈ మిస్టర్ కూల్కి కార్లు, బైకులు అంటే అమితమైన పిచ్చి. మార్కెట్లోకి కొత్తగా ఏ వాహనం వచ్చినా తన గ్యారేజ్లోకి చేరాల్సిందే. ఇప్పటికే ధోని గ్యారేజీలో ఎన్నో లగ్జరీ కార్లు, బైకులు ఉన్నాయి. సమయం దొరికినప్పుడల్లా వాటిలో రాంచీ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేస్తుంటారు. తాజాగా ఇండియన్ ఆర్మీ టీంతో ఉన్న బీస్ట్ కార్లో చక్కర్లు కొడుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కార్ థేకో ప్రకారం ఈ బీస్ట్ కార్ ధర 75 లక్షలు ఉంటుంది. దీని మోడిఫికేషన్ కోసం మరో 5 లక్షల వరకు అదనంగా ఖర్చు అయినట్లు సమాచారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగానికి ప్రధాని మోదీ కొత్త లక్ష్యాలు. రాబోయే 5 ఏళ్లలో 5 యూనికార్న్లు సృష్టించాలని పిలుపు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల డిమాండ్పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఫైర్. బీజేపీ మంత్రులు రాజీనామా చేయలేదేమోనని ప్రశ్న. అనిల్ అంబానీకి బిగుస్తున్న ఉచ్చు. రంగంలోకి దిగిన సిబిఐ. ఉత్తరాఖండ్లో మళ్లీ క్లౌడ్ బర్స్ట్. చమోలీలో జల విలయం. రేపు మా ప్రభుత్వం వచ్చాక వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, హెచ్చరించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించిన చంద్రబాబు నాయుడు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను ఎంపిక. పోలీసుల విధి నిర్వహణలో పురుష స్త్రీ భేదం వద్దు, డ్యూటీలో అందరూ సమానమే. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సహస్రను చంపింది పక్కింటి బాలుడే, బ్యాట్ కోసమే మర్డర్. రాజ్యహింసకు కేంద్రంగా దెందులూరు నిలిచింది. మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన. శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.